నమస్తే, వెల్కమ్ టు యోన్ మీడియా. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం శివ. సార్, ఏపీ రాజకీయాల్లో అంటే ఒక లడ్డు వ్యవహారం అనేది గల్లీ నుంచి సెంట్రల్ దాకా వెళ్ళిపోయింది. అసలు ఎవరు టచ్ చేయలేనంతగా వెళ్ళిపోయింది. అంటే ఒక సనాతన ధర్మం అంటూ, అంటే జనరల్గా ఎవరన్నా కానీ ఒక క్యాస్ట్ పరంగా, అంటే నేను పర్సనల్గా తీసుకెళ్ళట్లేదు సార్, జనరల్గా చెప్తున్నా. క్యాస్ట్ పరంగా అంటే ఓకే, మన స్టేట్ వరకు ఉన్నదన్న అందరికీ మొత్తం ఇండియా వైజ్గా మొత్తం తెలుసు ఆంధ్రప్రదేశ్ అంటే క్యాస్ట్ పరంగా ఉన్నది అనేసి. ఇప్పుడు వరకు మాట్లాడుకుంటే లడ్డు సనాతన ధర్మం గురించి మొదటిసారి ఏపీ గురించి మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. ఒక లడ్డు వ్యవహారం అంతవరకు వెళ్ళడం వల్ల మీరేమనుకుంటున్నారు? అంతేకాకుండా రోజా గారు కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు అంటే మీరు మీ మాటలో చెప్పాలి, అదన్నీ చూసుకుంటే ఒక పూల్ పెట్టారు సార్ ఆమె ఛానల్లో. అయితే ఆ పూల్లో కూడా పాపం జనరల్గా ఆమెకున్న కల్ట్ ఫాలోయింగ్ అంతా వైసీపీ సపోర్ట్ బేసే ఉంటుంది. కానీ రివర్స్లో 21% కూటమికి వస్తే 70% పైగా జగన్ తప్పు చేశాడంటూ ఓటింగ్ వచ్చింది. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? రోజా పగిలింది తన కూజ, మోగింది బ్యాండ్ బాజా. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే జరిగింది. వాస్తవానికి జగన్ని వీపింగ్ చేసింది రోజా. ఎలా? ఒక పోల్ పెట్టింది తన యూట్యూబ్ ఛానల్లో. అంటే తన ఫాలోవర్స్ మీద ఉన్న అతి నమ్మకమో తెలియదు, జనం ఏది చెప్తే అది నమ్ముతారు అనుకునేటువంటి వెర్రితనమో తెలియదు. ఒక పోల్ పెట్టింది. పోల్ పెట్టి ఏం చెప్పింది? ఇప్పుడు ఈ లడ్డు వివాదానికి కారకుడు ఎవరు, ఈ లడ్డూని కల్తీ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డా చంద్రబాబా అని అడిగింది. జగన్మోహన్ రెడ్డి అని 80% మంది చెప్పారు. అంటే అయిపోయింది కదా. 80% మంది జగన్మోహన్ రెడ్డి లడ్డూని కల్తీ చేశారని నమ్ముతున్నారన్న విషయం రోజా యూట్యూబ్ ఛానల్లోనే వచ్చారంటే, సహజంగా రోజా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా ఎవరుంటారు? జనరల్గా ఫ్యాన్సే ఉంటారు. వైసీపీ వాళ్ళు, అభిమానులు, ఫ్యాన్స్, వైసీపీ వాళ్ళు, రోజా ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఆ వైసీపీ వాళ్ళు కూడా, అంటే ఇక్కడ పార్టీలకు అతీతం, హిందువు తన ధర్మం కొడుకు వచ్చేసరి పార్టీ ఏంటి, తన మతం కాడికి వచ్చినప్పుడు పార్టీ ఏంటి, తన విశ్వాసం కాడికి, తన నెత్తి కాడికి వచ్చినప్పుడు పార్టీ ఏంటి. అసలు మొన్న ఎన్నికల్లో చాలామంది వైసీపీ కార్యకర్తలు కడుపు గాలి టీడీపీకి ఓట్లేశారు. తమ జీవితంలో ఎప్పుడూ 1000 ఓట్లు టీడీపీకి వేశారు, సైకిల్ గుర్తుకేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం నచ్చక. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి, రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళంతా కూడా ఇతని దుష్టబుద్ధిని చూసి, బ్రిటిష్ మైండ్ సెట్ని చూసి టీడీపీకి వేశారు, సైకిల్ గుర్తుకేశారు. అది విషయం జరుగుతుంది. అంటే ఇక్కడ లడ్డూని ఇప్పుడు రోజా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? సబ్జెక్టుగా చెప్పాలి. ఇప్పుడు నెయ్యి 320 రూపాయలకి ఎలా దొరికింది? ఎవరికి ప్రపంచంలో 320 రూపాయల కేజీ నెయ్యి దొరకదు కదా. కానీ వాళ్ళకి మాత్రం ఎలా దొరికింది? ఎందుకు బెంగళూరులో ఉన్నటువంటి నందిని కంపెనీని వద్దనుకున్నారు? అంటే రైతుల ఫెడరేషన్ వద్దనుకున్నారు. తర్వాత 4 లక్షల లీటర్ల కెపాసిటీ అనే ఒక నిబంధన నుంచి టెండర్ ప్రాసెస్లో ఎందుకు తీసేశారు? ఈ సబ్జెక్ట్ చెప్పాలి. తనకు మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సబ్జెక్ట్ చెప్పాలి. మీరు నా ముందు కూర్చొని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు? కార్తీక్ గారు ఏదో ఒక 2 విషయాలు సబ్జెక్ట్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ చెప్పుకుంటే తిట్టానుకో, రోజాకి నాకు తేడా ఉండదు. అవును, నేను క్లియర్గా చెప్తున్నాను. లడ్డూని జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. జరిగిన టెండర్ ప్రక్రియ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 2020లో టెండర్లు తీసుకున్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి నందిని డైరీని కాదని వేరే డైరీకి ఆ టెండర్ ప్రక్రియను అప్పచెప్పారు. ఆ టెండర్ ప్రక్రియలో నందిని అనే ఒక డైరీని పాల్గొనకుండా చేయడం కోసం, అంటే రైతుల నుంచి ఆవు పాలను సేకరించి దాని నుంచి నెయ్యిని తిరుపతి దేవస్థానానికి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి, ఒక మంచి నెయ్యిని ఇస్తున్నటువంటి నందినిని ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా చేయడం కోసం ఆ రోజు టెండర్ ప్రక్రియలో నందిని 420 రూపాయలకి ఇస్తుంది కేజీ. 420 రూపాయలకి కేజీ నెయ్యిని ఇస్తుంది. 420 రూపాయలు కోట్ చేస్తే నందిని కూడా పాల్గొంటుంది మళ్ళా. అందుకని ఏం చేశారు? సర్కారీ వారి పాట 390 పెట్టారు. అంటే 390 కంటే ఎవరు తక్కువ పాడితే వాళ్ళకే టెండర్ ఇస్తారు. ఇప్పుడు 390 కంటే తక్కువ పాడేవాడు ఎవడు ఉంటాడు జనరల్గా? అసలు 400 రూపాయలు, 420కే ఎవడు ఇవ్వడు కేజీ నెయ్యి. కేజీ నెయ్యి అంతా ఇవాళ బయట మార్కెట్లో 1500, 1600. అది మొన్న వైవి సూపారెడ్డి చెప్పాడు కదా, కేజీ నెయ్యి 1600 పెట్టి మేము కొంటున్నాం గర్భగుడిలో శ్రీవారి ప్రసాదాల కోసమని. మరి అక్కడ 1600 దొరికింది, నీకు ఇక్కడ 320 ఎక్కడ దొరికింది? రెండోది, ఆ 320 అని ఒకటి కోడ్ చేశాడు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంది? వాడిది మామూలుగా అయితే టెండర్ ప్రాసెస్లో 250 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీయే పాల్గొనాలి. కానీ వీడి కంపెనీ స్టాండర్డ్ ఎంత? 150 కోట్లు.
మరి వీడి కోసం టెండర్ ప్రక్రియలో మార్పులు చేసావు నువ్వు. వీడు వాస్తవానికి అప్పుడు గతంలో 4 లక్షల లీటర్ల పాలు ఎట్ ఎ డే, ఒక రోజులో 4 లక్షల లీటర్లు పాలను, ఆవు పాలను సేకరించే కెపాసిటీ ఉన్న కంపెనీ మాత్రం టెండర్ ప్రక్రియలో పాల్గొవాలి. ఆ నిబంధన ఎత్తేసావు నువ్వు. ఎందుకు? ఈ కంపెనీ కోసం, అప్పా కంపెనీ కోసం, ఏఆర్ కంపెనీ కోసం. ఇంకోటి, అప్పా కంపెనీ ఎక్కడిది? ఉత్తరప్రదేశ్ది. అసలు ఉత్తరప్రదేశ్లో ఆవులు ఎక్కువ, బర్రెలు ఎక్కువ? బర్రెలు ఎక్కువ. మరి ఆవులు లేకుండా ఆవు పాలు ఎట సేకరిస్తాడు? మరి ఏమైనా రైతు నుంచి సేకరిస్తున్నారా పాలు? కాదు. వీళ్ళు సబ్ డైరీలు పెట్టుకుంటారు. ఇప్పుడు నందిని ఏంటి? డైరెక్ట్ రైతుల నుంచి సేకరిస్తుంది. రైతుల ఫెడరేషన్ అది, కర్ణాటక గవర్నమెంట్కి అనుసంధానం. కానీ వీళ్ళు రైతుల నుంచి సేకరించరు. అప్పాకి అసలు రైతులకు సంబంధం లేదు. సేకరిద్దామన్నా అక్కడ ఆవులు లేవు. ఇలాంటి వాళ్ళు టెండర్లు చెప్పారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? కల్తీ నెయ్యి రావాలి, తిరుపతి అపవిత్రం కావాలి, ఇది కదా. నేను అందుకని సబ్జెక్టివ్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి దొంగ అంటానికి ఆధారాలు చెప్తున్నా. ఇదంతా వద్దు శివ. తిరుపతి నువ్వు ఎన్నిసార్లు పోయి ఉంటావు గత 5 సంవత్సరాల కాలంలో? వెళ్ళలేదు సార్, ఒక త్రీ టైమ్స్ వెళ్ళా. నీకు అర్థమైందా? లడ్డు క్వాలిటీ తగ్గింది. అవును. లడ్డు టేస్ట్ మారింది. సరే, ఇందులో నేను చెప్పాలనుకుంటున్నా. నేను తిరుపతి 2 టైమ్స్ వెళ్ళా సార్ ఒకే మంత్లో. ఎప్పుడంటే ఫిబ్రవరి జనవరిలో మేబీ. అప్పుడు నేను లడ్డు తెచ్చుకున్నాను సార్ ఇంటికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు నాకు 1 వీక్ దాకా ఉంది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఒక డబ్బాలో పెట్టి వదిలేస్తే ఉంది. తర్వాత ఈ లడ్డు తెచ్చుకున్నప్పుడు, మొన్న జనవరి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఒక 3 డేస్కి పులుపు ఒక స్మెల్, టేస్ట్ వచ్చేసింది సార్. టేస్ట్ మారింది, పులుపు రకంగా కానీ అదొక రకంగా టేస్ట్ మారింది. డబ్బాలో జనరల్ గా అది డబ్బాలో పెట్టుంటే అట్లానే ఉంటది, కానీ ఇది లైట్ గా బూజు పట్టినట్టు కూడా నాకు అనిపించింది. నిల్వ ఎక్కువ కాలం ఉంటది. నిల్వ ఎక్కువ కాలం ఉంటది. 1 వీక్ కి ఇది చేంజ్ అయిపోయింది ఉంటది. కానీ 1 వీక్ చేంజ్ అయింది అంటే కారణం ఏంది అంటే దాన్ని కల్తీ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని మనకు అనుమానం పడ్డం తప్ప కల్తీ చేశారన్న విషయం అప్పుడు తెలియదు. అవును. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమానం వచ్చి పోర్టు కమిటీ ఎవరైతే లడ్డు తయారు చేస్తారో వాళ్ళు కంప్లైంట్ గతంలో కూడా ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు కంప్లైంట్, కానీ పట్టించుకోలే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఈవో వచ్చిన తర్వాత మీటింగ్లు పెట్టిన తర్వాత ఎందుకు క్వాలిటీ రావట్లేదంటే సార్ నెయ్యి మార్చండి అన్నారు. నెయ్యి మార్చితే క్వాలిటీ వస్తా అంటే సరే ఒకసారి ఏం చేశాడు, ఆయన నందిని నెయ్యి తెప్పించాడు. అప్పట్లో నందిని నెయ్యి ఇచ్చేవారుగా, నందిని నెయ్యి తెప్పించాడు. ఈ నందిని నెయ్యితో కొన్ని లడ్డూలు తయారు చేయండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్ ఇచ్చిన నెయ్యితో కొన్ని లడ్డూలు తయారు చేయండి, తేడా చూద్దాం అన్నాడు. తేడా చాలా కనపడింది. ఈ లడ్డు క్వాలిటీ వేరు, ఈ లడ్డు క్వాలిటీ వేరు, ఏంది ఇంత తేడా అని చెప్పేసి అనుమానం వచ్చి ఈ నెయ్యిని ఎన్డీడీఏ ల్యాబ్కి పంపించాడు. ఎన్డీడీఏ ల్యాబ్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. ఆ గుజరాత్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు, దీంట్లో పందికోవో లేదా ఇతర జంతువులకోవో కొడుకోవో ఏదో కలుస్తుంది అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఎన్డీడీఏ వాళ్ళు, నేషనల్ ల్యాబ్. ఎవడు? చంద్రబాబు నాయుడు చెప్పరా ఇది. ఆ ల్యాబ్ రిపోర్ట్ చంద్రబాబు బయట పెట్టారు అంతే. అది ఇంకో విషయం కూడా అంటున్నారు, ఎప్పుడు జూలైలో వస్తే రిపోర్టు మీరెందుకు ఇన్నాళ్ళు ఆగారు, 2 నెలలు ఆగారు, దీన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆగారు అంటే ఫస్ట్ విషయం తెలవగానే మనోభావాలతో సంబంధించిన విషయం అంత ఈజీగా బయట పెట్టరు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? ఈ కాంట్రాక్టర్ మోసం చేస్తున్నాడు, ఈయన్ని అర్జెంటుగా కట్ చేయాలి, వీడిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, తర్వాత కొత్త కాంట్రాక్టర్ని ఎతకాలి, ఆ నందిని వారితో మాట్లాడాలి, మళ్ళీ రేటు పెంచాలి, రేటు పెంచి కోర్టు చేయాలి, దానికి ప్రాసెసింగ్ ఉంటుంది. వెంటనే వాడి నుంచి నెయ్యి ఎట్ ఏ డే రాదు కదా. ఒక్క రోజులో వాడేదో టీటీడీ నా కాంట్రాక్ట్ లేదు కదా అని వాడేదో వేరే కాడే ఒప్పుకొని ఉంటాడు. ఆ ఒప్పుకుంటే క్యాన్సిల్ చేసి కానీ తిరుపతికి ఇవ్వలేడు. ఎందుకంటే తిరుపతికి ఇవ్వాల్సినంత రోజుకి 14 టన్నులు ఇవ్వాలి, 1 లీటర్ 2 లీటర్లు కాదు, 14 టన్నులు ఇవ్వాలి. రోజుకి 14 టన్నులు ఇవ్వాలి అంటే వాడు ఆల్రెడీ ఏదో ఒప్పుకున్న ఒక బిజినెస్ క్యాన్సిల్ చేసుకోవాలి అవసరం అయితే. సో అటు క్యాన్సిల్ చేసుకొని తిరుపతికి ఇవ్వాలి. కాబట్టి వాడితో మాట్లాడాలి, లాబింగ్ చేసుకోవాలి, ఒక రేట్ కార్డు ఫిక్స్ చేసుకోవాలి, వాడు చేసుకొచ్చి నెయ్యి చేసుకొచ్చి కొత్త లడ్డూలు తయారు చేయాలి. ఈ టైం తీసుకుంది గవర్నమెంట్. ఈ టైం తీసుకొని నందిని నెయ్యితో మొత్తం ఒప్పందం కుదిరిన తర్వాత అయితే ఒక 5 days చంద్రబాబు బయట పెట్టారు. ఇది జరిగింది ఈ 2.5 నెలల్లో. ఈ తెలియని ప్రతి ఎదో వచ్చి ఏదో ఒకటి మాట్లాడేవాడే. అవునవును. అంటే అసలు 2.5 నెలలు గవర్నమెంట్ ఎందుకు టైం తీసుకోదు అనేది కామన్ సెన్స్. ఇది చాలా సెన్సిటివ్. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంతర్జాతీయ విషయాలను చెప్తా ఉంటారు. అంతర్జాతీయ విషయాలు చెప్పే వాళ్ళకి అసలు 2.5 నెలలు గవర్నమెంట్ ఎందుకు టైం తీసుకుంటో తెలవదా? ఇలా నీకు ఒక 100 లీటర్ల నెయ్యి కావాలి, ముందు రోజు ఆర్డర్ చేయకుండా ఎవడన్నా ఇమ్మీడియట్లీ ఇవ్వగలడా? ఇవ్వలేరు కదా. అలాంటిది 14 టన్నులు నెయ్యి కావాలి, నీకు కొద్దిగా టైం తీసుకుంటుందా తీసుకోదా? కొత్త వాడితో ఒప్పందం కుదిరించుకొని వాడి నుంచి నెయ్యి తీసుకొని కొత్త లడ్డూలు తయారు చేసి పాతోని బ్లాక్ చేసి పడేసి తర్వాత విషయాన్ని బయట పెడదాం అనుకున్నారు. అప్పుడు కదా బయట పెట్టింది.
ఇది మనోభావాలతో సంబంధం విషయం కదా. ఇది జరిగిన ప్రాసెస్. ఈ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళంతా ఎనాలిసిస్ చేసేవాళ్ళే. సరే, ఎనీవే, ఇది తిరుపతి లడ్డూలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పని. అయితే దీన్ని రోజా ఒప్పుకుంది. ఇప్పుడు ఆ రోజా పరిస్థితి ఏంటి అంటే, ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో, జగన్ ఇరికిచ్చింది కాబట్టి ఏం చేస్తారో, ఆమెకున్న పదవులు తప్పిస్తారో, సరే మన పార్టీ ఇంతేనే, మన గతి ఇంతేనే అని చెప్పి సర్దుకుపోతారో చూడాలి. కానీ ఎనివే, రోజా అయితే అడ్డంగా ఇరికించింది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అందరినీ అడ్డంగా ఇరికిస్తున్నాడు. ఇప్పుడు అవును మావాడు ఈవీఎం బాగా కొట్టాడు, తప్పేంటి అని నడిపినారు రామకృష్ణారెడ్డిని. తర్వాత ఇంకో కాడిపోయి నందిగం సురేష్ని ఏదో కోపం వచ్చి రాయేశాడు, తప్పేంటి అన్నాడు. అంటే రాయేశాడు అని ఒప్పుకున్నాడు. అడ్డంగా ఇరికిస్తున్నాడు అందరినీ. సో అందుకని జగన్మోహన్ రెడ్డి రోజా ఇరికిచ్చింది అనేది కూడా ఒకటి నడుస్తుంది. మరి అందరినీ ఆయన ఇరికిస్తుంటే ఆయన రోజా ఇరికిచ్చింది. ఎనీవే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి జైలు పోక తప్పదు, ఓచలు లెక్క పెట్టక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. చేసింది పాపం, మహాపాపం. ఆయన ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేని పాపం. అందుకనే ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకొని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనం అందరం కొలిచే దైవం కాడ ఉన్నటువంటి ప్రసాదం అపవిత్రమైంది అని ఒక బాధను వ్యక్తం చేస్తూ ఆయన ముందుకెళ్తున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.